హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, దిస్ ఇస్ అనూష. మీరు నా ఛానల్లో చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్, శారీ డ్రెప్పింగ్ వీడియోస్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఇంకా నేను ఆన్లైన్లో తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ మీద రివ్యూ ఇస్తుంటాను. అలాగే నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తుంటాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టేసుకోండి. సో దట్ నేను చేసిన వెంటనే మీకు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడైతే మనము ఈ వీడియోలో బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడబోతున్నాము. నేనైతే ఇది 4 మడతల మీద వేసుకున్నాను లైనింగ్ ఫ్యాబ్రిక్ని. ఒకేసారి నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ఇక్కడే కట్ చేసేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే బ్లౌజ్ పొడవు వచ్చి 15 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. హాఫ్ ఇంచు మనకి ఖర్చులకి పోగా 14 ఇంచెస్ అయితే మనకి బ్లౌజ్ పొడవు అయితే మిగులుతుంది అనమాట. సో ఇప్పుడు మనం షోల్డర్ వచ్చేసి మెజర్మెంట్ చేసుకోబోతున్నాము. షోల్డర్ అయితే మనం రెగ్యులర్గా 5.5 పెట్టుకుంటాము. ఇది బోట్ నెక్ కాబట్టి నేనైతే దీనికి 7 ఇంచెస్ అయితే పెడుతున్నాను అనమాట. ఫ్రంట్ వచ్చేసి 6 ఇంచెస్, బ్యాక్ వచ్చేసి 7 ఇంచెస్ అనమాట. సో ఫ్రంట్ అయితే మనకి కొంచెం షోల్డర్ వెడల్పు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, బ్యాక్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి నేను ఫ్రంట్ 6, బ్యాక్ ఏమో 7 పెడుతున్నాను అనమాట. ఇది మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు లెవెల్ అయిపోతాయి అనమాట. ఎలాగో మీరు స్టిచ్చింగ్ చేసినప్పుడు చూడండి. అండ్ బ్యాక్ సైడ్ మనం ఆర్మ్ హోల్ రౌండ్ తీసేటప్పుడు ఫ్రంట్ ఏదైతే 6 ఇంచెస్ కిందికి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నామో దానిలోకే బ్యాక్ షోల్డర్ మెజర్మెంట్ని కూడా ఇలా లైన్ అయితే కలిపేసుకోవాలన్నమాట. మళ్ళీ 7 ఇంచెస్ మనం ముందుకు పెట్టాం కదా అని అండర్ ఆర్మ్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర అది కూడా 7 ఇంచెస్ ముందుకి పెంచకూడదనమాట. సో మనకి అండర్ ఆర్మ్ లూజ్ అనేది అక్కడ మనకి తేడా వస్తుంది. సో ఇక్కడ మీరు ఈ రెండు కూడా పాయింట్లు ఒకే దాంట్లోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడ నేను ఇది 38 సైజ్ బ్లౌజ్ అనమాట. సో 38 సైజులో 4th పార్ట్ వచ్చేసి 9.5 ఇంచ్ అనమాట. 9.5 ఇంచ్కి మార్కింగ్ చేసేసుకొని 3 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని ఇలా ఎల్ షేప్లో డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకుని ఇక్కడ 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ షేప్ అయితే ఇచ్చేసుకుంటాను అనమాట. ఇది బ్యాక్ నెక్ షేపు, అంటే బ్యాక్ అండర్ అది ఆర్మ్ లూజ్ షేప్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి వచ్చేసి ఇలా నేను కొంచెం లోతుగా తీసుకుంటాను అనమాట. అది కూడా ఫ్రంట్ నేను 6 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, సో దానికి రిలేటెడ్గా ఉండేటట్టు ఫ్రంట్ది అయితే తీసుకుంటాను. బ్యాక్ పార్ట్కి బ్యాక్ సైడ్కి వచ్చిన మెజర్మెంట్స్తో తీసుకున్నాను. ఫ్రంట్ సైడ్ వచ్చిన మెజర్మెంట్తో ఇలా నేను ఆర్మ్ లూజ్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నాను. కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ ఒకసారి చూస్తే మళ్ళీ మీకు అర్థమైపోతుంది. చూసారు కదా, రెండు ఇక్కడ విడివిడిగా ఉన్నాయి. ఇక్కడ రెండు ఒకేసారి కట్ చేస్తున్నాను కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, బట్ మీరు అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది. బ్యాక్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్, ఫ్రంట్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్. రెండు ఆర్మ్ హోల్ పాయింట్ వచ్చేసి మాత్రం 6 ఇంచెస్ ఒకే దిక్కునకైతే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వేస్ట్ లూజ్ వచ్చేసి 35 అనమాట. 35లో 4th పార్ట్ వచ్చేసి 8 సమ్ ఎంత వస్తుంది. సో దానికి మార్కింగ్ చేసేసుకుని 2 ఇంచెస్ ప్రిన్సెస్ కట్ కోసం, అలాగే 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. సో ఇక్కడ మనము ప్రిన్సెస్ కట్ షేప్ అనేది డ్రా చేసుకుందాము. ప్రిన్సెస్ కట్ షేప్ కోసం నేను 10 ఇంచెస్ కిందికి మార్కింగ్ చేసుకున్నాను అనమాట. అది ఎఫెక్స్ పాయింట్. సో పొడవు వచ్చేసి మనం 10 ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు విడ్త్ కూడా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ 3.5 ఇంచ్ వచ్చేలా చూసుకోండి. అండ్ వేస్ట్ దగ్గర మార్కింగ్ చేసినప్పుడు ఈ విడ్త్ అనేది 1/2 ఇంచ్ పెంచుకోండి, అంటే 4 ఇంచెస్ పెంచుకోండి. అప్పుడు మనకి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ నేను 3.5 మార్కింగ్ చేశాను, ఇక్కడేమో 4 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. చూసారు కదా. ఇప్పుడు 2 ఇంచెస్ ప్రిన్సెస్ కట్ కోసం యాడ్ చేసుకున్నాం కదా, అవి ఇక్కడ కలిపేసుకుని పైకి ఇలాగా 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ ఇచ్చేసేటప్పుడు ఈ మార్కింగ్లోకి మనం దాన్ని కలిపేసుకుంటాం అనమాట. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే తీసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇలా ఆర్మ్ హోల్ షేప్లోకి కొంచెం పైకి వచ్చేటట్టుగానే చూసుకోండి. మరీ అండర్ ఆర్మ్లోకి వెళ్ళకుండా కొంచెం పైకి వచ్చేటట్టు చూసుకోండి. అప్పుడే మనకి ఈ షేప్ బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ అయితే ఈ విధంగా డ్రా చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి బస్ట్ షేప్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం ఎలా అయితే కట్ చేసేసుకున్నామో అలాగా దీన్ని ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా దీన్ని మనం కట్ చేసేసుకోవాలన్నమాట.
కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్‌ని దృష్టిలో పెట్టుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే మనము ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్ కంటే కొన్ని తగ్గించి పెట్టుకున్నాం కాబట్టి. లైక్ ఆర్మ్ లూజ్ దగ్గర అండ్ షోల్డర్ దగ్గర మనం కొంచెం తగ్గించాం కదా బ్యాక్ పార్ట్ కన్నా. సో, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌ని రిమూవ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఏవైతే మనం తగ్గించి పెట్టుకున్నామో అవి ఇక్కడ మనము రిమూవ్ చేసేసుకోవాలనమాట. అండ్ ప్రిన్సెస్ కట్ షేప్‌ని కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలనమాట. ఇప్పుడు కటింగ్ అయిపోయింది. మెయిన్ ఫ్యాబ్రిక్‌లో పెట్టుకొని కూడా నేను మొత్తం లైనింగ్ పీసెస్‌నన్నీ కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసేసుకున్న తర్వాత ఇంక స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. హ్యాండ్స్ అయితే నేను వేరే వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఇందులో లెంత్ ఎక్కువైందని తీసేసాననమాట. సో, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్‌కి నెక్‌ని డిజైన్ చేయబోతున్నాను. ఇక్కడ మనం షోల్డర్ వచ్చేసి 2½ ఇంచ్ పెట్టుకుంటున్నాము. ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి మనకి షోల్డర్ అనేది వెడల్పుగా ఉండాలి. నెక్ అనేది కొంచెం బ్రాడ్‌గా రావాలి. అండ్ షోల్డర్ అనేది మనకి కొంచెం చిన్నగా ఉండాలి. అప్పుడే మనకి బోట్ నెక్ అనేది బాగా ఎలివేట్ అవుతుందనమాట. ఇక్కడ నేను 2½ షోల్డర్ కోసం తీసుకుంటే నాకిక్కడ మిగిలిన ఫ్యాబ్రిక్ ఏంటంటే 3½ ఇంచ్ అనమాట. ఈ 3½ ఇంచ్‌కి 3 ఇంచెస్ ఇలా కిందకి మార్కింగ్ చేసుకున్నాను. అడ్డంగా ఇలా ఎల్ షేప్ ఇచ్చేసుకుని ఇక్కడ నేను బోట్ నెక్ అనేది డ్రా చేసేసుకుంటాననమాట. అంటే నేను ఇక్కడ నెక్ డౌన్ ఎంత పెట్టుకున్నాను, 4 ఇంచెస్ పెట్టుకున్నాను. విడ్త్ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి ఇక్కడ నాకు 3½ ఇంచ్ వచ్చిందనమాట. సో, ఈ విధంగా మనకి బోట్ నెక్ అయితే వస్తుందనమాట. ఇక్కడ మనము బోట్ షేప్ అనేది ఈ విధంగా గీసేసుకోవాలి. అంటే ఇది మనం కర్వ్ స్కేల్‌తో గీసుకున్నా పర్లేదు. లేదంటే మీకు చేయి తిరిగితే మీరు హ్యాండ్‌తోనే ఇలా సింపుల్‌గా డ్రా చేసేసుకోవచ్చు. బోట్ నెక్ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా నెక్ విడ్త్ అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే మనకి నెక్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుందనమాట. చిన్న విడ్త్ పెట్టుకొని బోట్ నెక్ పెట్టాలి అని అనుకుంటే అది మీకు జీరో నెక్ అయిపోతుంది. లేదంటే హై నెక్‌లా కనిపిస్తుంది. బోట్ నెక్‌లా కనిపించదనమాట. చూసారా ఎంత వెడల్పు అనేది వచ్చిందో. సో, మనం షోల్డర్ ఎంత పెట్టుకున్నాం ఇక్కడ 2½ ఇంచ్ 6 ఇంచెస్‌లో. మిగతాదంతా కూడా మనం బోట్ నెక్‌కి యూజ్ చేసేసాం. అంటే 3½ ఇంచు. ఇప్పుడు నెక్ చుట్టూ ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని పెట్టేసుకొని, మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా మన వైపు మరగేసి ఉండాలన్నమాట. దాని మీద లైనింగ్ పెట్టుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఖర్చు రిమూవ్ చేసేసుకొని టక్స్ ఇచ్చేసుకొని దీన్ని ఒకసారి ఇలా రివర్స్ చేసుకుంటే నెక్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీని మీద కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నేను నెక్‌కి ఎప్పుడు కూడా నెక్స్‌కి ఎప్పుడు ఒకే స్టిచ్ వేస్తాను. చాలామంది డబల్ స్టిచ్ వేస్తారు. నాకెందుకో ఒక స్టిచ్ సరిపోతుంది అనిపిస్తుంది. చూడడానికి కూడా బాగుంటుంది. డబల్ స్టిచ్ అయితే మరి నాకు మరి నెక్ నలిగినట్టు కానీ లేదంటే ఆ షేప్ అవుట్ అవుతుందేమో అని అనిపిస్తుందనమాట. ఇప్పుడు నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌కి అటాచ్ చేసుకోవాలి. సో, నేను ఇలా గమ్మే యూజ్ చేస్తున్నాను. స్టిచ్ వేయడం కంటే ఇలా గమ్‌తో అటాచ్ చేసుకోవడం నాకు చాలా ఈజీ అనిపిస్తుంది. అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా తొందరగా అయిపోతుంది దీనివల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా వస్తుందనమాట. గమ్ ఆరిపోయిన తర్వాత నేను ఆల్రెడీ షేప్ పీసెస్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌కి అటాచ్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. సో, అవి ఖర్చులు కట్ చేసేసుకుంటున్నాననమాట ఇక్కడ. నేను ముందే ఎప్పుడు ఇవి అటాచ్ చేసేసుకొని ఉంచుకుంటాననమాట షేప్ పీసెస్‌ని. ఎందుకంటే ఇంక వీటి మీద ఎలాంటి స్టిచ్ వేయడానికి పని ఉండదు కాబట్టి. ఇప్పుడు మనకి షేప్ పీసెస్ అండ్ మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందనమాట. మిడిల్‌లో పార్ట్ కూడా. ఇప్పుడు మనం షేప్ పీసెస్‌ని డైరెక్ట్‌గా ఇక్కడ అటాచ్ చేసేసుకోవడమే. ఇలా గమ్‌తో మనం అతికించుకోవడం వల్ల స్టిచ్చింగ్ పని అనేది చాలా ఈజీ అయిపోతుందనమాట. షేప్ పీసెస్ ఎలా అటాచ్ చేసుకోవాలి, ఎలా అటాచ్ చేసుకుంటే మంచి షేప్ వస్తుందని నేను చాలా షార్ట్స్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టాను. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి. ఇందులో ట్రిక్స్ అండ్ టిప్స్ అన్నీ కూడా నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. షేప్స్ చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చాయో. 2 షేప్ పీసెస్‌ని అటాచ్ చేసుకున్న తర్వాత నెక్ స్టిచ్ చేసేసిన తర్వాత కింద నేను వేస్ట్ బెల్ట్‌ని కూడా యాడ్ చేసేసుకున్నాను. సో, ఫ్రంట్ పార్ట్ అయితే మనకి ఇక్కడితో ఫినిష్ అయిపోయిందనమాట. సో, దీని తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ కోసం నేను ఇక్కడ షోల్డర్ చెప్పాను కదా 2½ ఇంచ్ అని. ఫ్రంట్ ఎంత అయితే తీసుకున్నామో బ్యాక్ కూడా అంతే తీసుకోవాలి. మిగిలినదంతా కూడా నెక్ కోసము. నెక్ డౌన్ వచ్చేసి 9 ఇంచెస్ పెట్టుకున్నాను. ఈ నెక్ వచ్చేసి నేను కట్ వర్క్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. కొంచెం కట్ వర్క్ షేప్‌లో డ్రాప్ షేప్ ఇచ్చి దానికి కట్ వర్క్ పెడదాం అనుకుంటున్నాను. అందుకే ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ కొంచెం హై నెక్‌లా ఇచ్చి అందులో డ్రాప్ ఇచ్చి డ్రాప్‌కి కూడా కట్ వర్క్ అనమాట. హై నెక్ రౌండ్ వచ్చేసి నేను 3 ఇంచెస్ కిందకి డౌన్ పెట్టుకున్నాను. మిగతాదంతా కూడా డ్రాప్ షేప్ అయితే ఈ విధంగా డ్రా చేసేసుకున్నాను అనమాట కర్వ్ స్కేల్‌తో. ఇప్పుడు ఇక్కడ కట్ వర్క్ కూడా ఈ కర్వ్ స్కేల్‌తోనే ఇచ్చేస్తున్నాను చూడండి.
సో 3 కట్ వర్క్ అయితే స్కాలప్ అయితే 3 వచ్చేలా చూసుకున్నాను. చూసారు కదా! చాలా సింపుల్‌గా వచ్చేసింది. ఇప్పుడు ఇదే డ్రా చేసుకున్నది బ్యాక్ సైడ్ ప్రింట్ రావడం కోసం నేను ఇలాగా కట్టర్‌తో ఒకసారి దాని మీద ఇలా గీసేసుకున్నాను. సో, ఆనవాల్ అయితే ఇలా వచ్చేసింది. దాని మీదే మళ్ళీ నేను డ్రా చేసేసుకున్నాను. కట్ వర్క్ ఏదైతే పెట్టుకున్నామో అది కట్ చేసుకోకూడదు. స్టిచ్ వేసిన తర్వాత కట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ముందే కట్ చేసేసుకున్నారంటే మొత్తం బ్లౌజ్ నాశనం అయిపోయినట్టే. కట్ వర్క్ ఎప్పుడు కూడా మీరు కట్ చేసి డిజైన్ చేయకూడదు. కట్ వర్క్ డిజైన్ చేసిన తర్వాత కట్ చేయాలి. ఓకేనా? సో, ఇప్పుడు నేను స్టిచ్ మొత్తం ఈ కట్ వర్క్‌కి అండ్ నెక్ మొత్తానికి ఇలాగా ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. అండ్ కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు ఒక టిప్ అయితే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కట్ వర్క్ ఎప్పుడు స్టిచ్ చేసినా మీరు కుట్టు నెంబర్ అనేది 3లో కానీ 2లో కానీ పెట్టుకోండి. అంటే చిన్న నెంబర్ కుట్టు అనేది పెట్టుకోండి. సో, దగ్గర కుట్టు పడుతుంది కదా! అప్పుడు మీరు మిషన్‌ని మీకు నచ్చినట్టుగా వంపులు అనేది తిప్పుకోవచ్చనమాట. అంటే మీరు కట్ వర్క్ వంపు తిప్పుతారు కదా! అప్పుడు మిషన్ ఫాస్ట్‌గా వెళ్ళిపోకుండా స్లోగా మూవ్ అవుతుందనమాట. అలా స్లోగా మూవ్ అవునప్పుడు మీరు వంపులనేవి ఆహ్, అందంగా తిప్పుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది. అలాగే మిషన్ ఫాస్ట్‌గా రన్ అయిందనుకోండి, మీరు వంపులు తిప్పినప్పుడు అది కుట్టు ఆగదు, వేరే చోట పడిపోతుంది. అప్పుడు కట్ వర్క్ అనేది మనకు అంత నీట్‌గా రాదనమాట. ఇప్పుడు నేను అలాగే స్టిచ్ చేశాను. చూడండి ఇక్కడ మనకి ఈ కట్ వర్క్ షేప్స్ ఎంత బాగా వస్తున్నాయో. ముందు మనం పెట్టిన వర్క్ అంతా స్కాలప్ డిజైన్ అంతా కూడా మనం ముందు ఇలాగే హ్యాండ్స్‌తో ముందుకి ఇలా అనేసుకోవాలన్నమాట. ఈ డిజైన్ అంతా ఇక్కడే సెట్ చేసేసుకోవాలి. అదంతా సెట్ చేసుకున్న తర్వాత స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసినప్పుడు సెట్ చేసుకుంటాను అని అనుకున్నారంటే అస్సలు కుదరదు. ముందే మనం ఇలా సెట్ చేసుకుని స్టిచ్ చేసుకున్నామంటే నీట్‌గా వచ్చేస్తుంది. ఇంకా మనం సెట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలాగే దీని మీద ఒకసారి ఐరన్ చేసేసుకున్నా కూడా మీకు పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట డిజైను. ఇప్పుడు నేను ఈ నెక్ మొత్తానికి ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా! స్కాలప్ డిజైన్‌కి కుట్టు నెంబర్ అనేది కొంచెం చిన్న అది దగ్గర కుట్టు అనేది పెట్టుకోండి. అప్పుడు మీరు వంపులు తిప్పినప్పుడు మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ నేను టక్స్ ఇవ్వడం మర్చిపోయాననమాట. అందుకే మళ్ళీ ఇక్కడ టక్ ఇచ్చి ఆ షేప్‌ని నిదానంగా పెట్టుకొని మరలా దీని మీద స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. సో, ఇక్కడ మనకి బ్యాక్ నెక్ అనేది ఫినిష్ అయిపోయింది. చూసారు కదా! ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఎక్కడ కూడా మనకి ఎలాంటి నుడతలు గానీ రావు. చాలా నీట్‌గా వచ్చేస్తుందండి నేను చెప్పినట్టు ట్రై చేస్తే గనక. ఇప్పుడు మరలా మనం ఈ లైనింగ్ పీస్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌కి గమ్‌తో అటాచ్ చేసేసుకుంటున్నాము. ఇలా అటాచ్ చేసేసిన తర్వాత మనకి గమ్ ఆరిపోయిన తర్వాత ఖర్చు అనేది కట్ చేసేసుకోవాలనమాట. సో, బ్యాక్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ కంటే ఇంకా ఈజీగా అయిపోతుంది మనకి. ఇది అటాచ్ చేసేసుకున్న తర్వాత మనం ఖర్చు కట్ చేసేసుకుని వేస్ట్ బెల్ట్‌ని యాడ్ చేసేసుకుని కింద డాట్స్ వేసుకుంటాం కదా! ఆ డాట్స్ వేసుకున్నామంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా! మనకి సింపుల్‌గా అయిపోయింది. ఇప్పుడు షోల్డర్స్‌ని జాయిన్ చేసుకోవాలనమాట. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత షోల్డర్స్‌ని అటాచ్ చేసేసుకోవాలి. సో, ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా తీసుకుంటున్నాను. షోల్డర్స్ 2 కూడా సమానంగా పెట్టేసుకొని వాటి మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటాననమాట. డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత షోల్డర్స్ అయితే అటాచ్ అయిపోతాయి. మనకి చూడడానికి బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే హెచ్చులు తగ్గులు ఉంటే మీరు ఇక్కడే కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత అన్నీ సమానంగా ఉన్న తర్వాతే మీరు హ్యాండ్ అనేది అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అటాచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మీరు సెంటర్‌కి పెట్టుకోండి హ్యాండ్ అనేది. సో, సెంటర్ పెట్టుకుని హ్యాండ్ మొత్తం సరిపోతుందో లేదో చూసుకుని ఆ తర్వాత హ్యాండ్స్‌ని అటాచ్ చేసుకోండి. అంతేగాని స్టార్టింగ్ నుంచి అటాచ్ చేసేసుకున్నారంటే హ్యాండ్ సరిపోకపోతే మీకు సెంటర్ పాయింట్స్ ఒకే దగ్గరికి రావన్నమాట. సో, నేను ఇక్కడ హ్యాండ్స్‌ని కూడా అటాచ్ చేసేసాను. అండ్ ఇప్పుడు మనం ఇలా సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు నేను ఎప్పుడు కూడా మరగేసి ముందు ఇలాగ ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత తిరిగేసి మెయిన్ స్టిచెస్ వేసుకుంటాననమాట. ఇలా మరగేసి స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఖర్చు అనేది ఇన్విజిబుల్ అయిపోతుందనమాట. సో, మన దగ్గర ఓవర్‌లాక్ మెషిన్ లేనప్పుడు, ఓవర్‌లాక్ చేసే అంత టైం కూడా లేనప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను మ్యాక్సిమం నా బ్లౌజెస్ అన్నీ కూడా ఇలాగే స్టిచ్ చేస్తాను. అండ్ కస్టమర్స్‌కి కూడా బాగా నచ్చుతాయి. ఇప్పుడు మనం మెయిన్ స్టిచెస్‌ని వేసేసుకుంటే బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోతుందనమాట.
సో బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి. చూడడానికి ఇలా ఉంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా ఫినిష్ అయితే వచ్చిందో. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ కప్ సైజ్ కూడా మనకి పర్ఫెక్ట్‌గా వస్తాయి. అణిగినట్టు కాకుండా, ముడిచిపోయినట్టు కాకుండా ఇలా పర్ఫెక్ట్‌గా నిలబడతాయన్నమాట. అండ్ బోట్ నెక్ కూడా చాలా మంచిగా వచ్చింది. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పిన అన్ని టిప్స్ కూడా మీకు అర్థమయ్యాయి. అన్నీ కూడా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను కామెంట్‌లో అడగండి. నేను మీకు ఖచ్చితంగా వాటి మీద షార్ట్స్ చేసి పెడతాను. లేదంటేనే కామెంట్స్‌లోనే నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి బ్లౌజ్ ఐడియాస్ కోసం, ఇంకా ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం చూస్తుంటే అండ్ ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి చూడండి. చాలా మంచి మంచి ఫ్రాక్స్ అండ్ బ్లౌజెస్ డిజైన్ చేసి చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేసి పెట్టాను. మీకు నచ్చుతాయి, ఖచ్చితంగా అర్థమవుతాయని కూడా అనుకుంటున్నాను. అండ్ ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎలా ఉందో కూడా నేను లాస్ట్లో ఇమేజెస్ యాడ్ చేస్తాను, ఖచ్చితంగా చూసేయండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మా అక్క కోసం స్టిచ్ చేశాను అనమాట. తనకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇది ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేసేయండి. ఇంకెలాంటి వీడియోస్ చూడడానికి ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. See you all in my next video. I love you all. Bye bye.